మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి పాతగుట్ట దేవాలయం వద్ద మనం ఉన్నాం. నిజంగా యాదాద్రి నరసింహస్వామి దర్శనం అనంతరము ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ దర్శించుకొని భక్తులు, వేలాది మంది భక్తులు ఇక్కడి నుంచి దర్శన భాగ్యాన్ని కలిగించుకొని వెళ్తుంటారు. మరి ఈ పాతగుట్టకు సంబంధించి అభివృద్ధి అనేది నోచుకోలేదని చెప్పవచ్చు. మొత్తం కూడా మన యాదాద్రి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మాణంలో భాగంగా 2000 కోట్లతో అక్కడ అభివృద్ధి పరిస్తే ఇక్కడ మాత్రం ఒక్క పైసా కూడా పెట్టలేదు అని చెప్పి చాలా మంది భక్తులు ఆవేదించినటువంటి విషయం అని చెప్పవచ్చు. మరి నిజంగా చూస్తున్నాం, మనం పాతగుట్ట ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే ఎలా ఉందో అలానే ఇక్కడ టెంపుల్ అయితే ఇప్పటికి కూడా అలానే ఉంది. ఎందుకంటే స్వయంభూ వెలిసేటువంటి నరసింహస్వామి ఈ స్వామి దగ్గర ఏర్పాట్లను అయితే చూడాల్సిన బాధ్యత వైటీడీఏ అదేవిధంగా దేవస్థానం అధికారుల పైన ఉంటుండే. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా టెంపుల్ అనేది అభివృద్ధి చెందలేదని చెప్పి చాలా మంది చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ టెంపుల్ ద్వారానే మనం వెళ్ళి భక్తులంతా కూడా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి. స్వయంభూ లక్ష్మి సమేత నరసింహస్వామి వారు వెలిసినటువంటి ఈ క్షేత్రం అయితే అభివృద్ధి అయితే నోచుకునేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. 2000 కోట్లతో యాదగిరిగుట్టను డెవలప్ చేశారు తప్ప ఇక్కడ మాత్రము ఎలాంటి ₹1 కోటి కూడా వెచ్చించలేదు. ఎట్లా ఉందో అలానే ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ మెట్ల ద్వారా వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే విష్ణు పుష్కరిణి కూడా ఉంటుంది. మరి అలాంటి ఇక్కడ ఈ పాతగుట్టకు సంబంధించి ఎక్కడా కూడా అభివృద్ధి పరచలేదని చెప్పి చాలా మంది భక్తులు ఆవేదించినటువంటి విషయం మనకు సుమన్ టీవీతో కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా మనం చూస్తున్నాం, చాలా మంది భక్తులు ఈ రోజు కూడా రావడం జరిగింది. 7 నుంచి బ్రహ్మోత్సవాలు కూడా మొదలవుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు కూడా ఇంకా ఏర్పాట్లు అయితే ఇక్కడ మొదలు పెట్టలేదు. మరి కాబట్టి పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని చెప్పి ఆలయ దేవస్థానానికి సంబంధించి కావచ్చు, అదే విధంగా వైటీడీఏ కావచ్చు, మరి ఎందుకు పాతగుట్టను అభివృద్ధి చేయలేదు? గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. మరి ఈ ప్రభుత్వంలోనైనా ఇకనైనా ఈ పాతగుట్ట నరసింహస్వామిని డెవలప్ చేయాలని చెప్పి చాలా మంది మనతో వేడుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మరి కేవలము 2 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డును కూడా వేలేటువంటి పరిస్థితి. మొత్తం కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, దుమ్ము ధూళితో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి కనీసం ఒక 500 మంది షాప్స్ వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. వారికి కూడా ఉపాధి లేదు. ఎందుకంటే రోడ్డు సరిగా లేనటువంటి పరిస్థితి. ఇక డెవలప్మెంట్ కాలేదని చెప్పి చాలా మంది భక్తులు ఇక్కడికి రాలేకపోతున్నారు. కేవలం ఒకప్పుడు వచ్చేటువంటి భక్తులు అంటే గతంలో నరసింహస్వామి దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్ళేవారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఈ నరసింహస్వామిని వారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగేది, దర్శన భాగ్యం కలిగేది. కానీ వారికి ఏర్పాట్లు మాత్రం ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. 2000 కోట్లతో నరసింహస్వామి క్షేత్రాన్ని యాదగిరిగుట్టను డెవలప్ చేసి మరి ఈ క్షేత్రం మాత్రము నయా పైసా కూడా ఖర్చు చేయకుండా డెవలప్ చేయలేదని చెప్పి చాలా మంది అదేవిధంగా ఇక్కడ షాప్ యజమానులు కూడా మనం కొంతమందిని అడిగాము. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏదైనా మనశ్శాంతి లేనప్పుడు కానీ దేవుని దర్శనం కోసం వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి చెట్ల కింద కూర్చొని ఇట్లా వండుకొని తినిపోవడం అనేది జరుగుతుంటది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. అది ఇక మామూలుగా అయితే రెగ్యులర్ గా అయితే దర్శనం అయితే వచ్చినప్పుడు మనము కొత్త ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎంతమందికి అయితే వచ్చినప్పుడు అయితే స్టే చేసి పొద్దున ఉండి నైట్ ఉండి పొద్దున దర్శనం చేసుకుని ప్రశాంతంగా పోయేది గతంలో. ఇప్పుడు అన్ని ఇట్లా అయిపోయిందంటే డెవలప్మెంట్ విఐపి దర్శనాలు, కొందరు డబ్బు ఉన్న వాళ్ళు తొందర అయిపోతుంది, డబ్బు లేని వాళ్ళు ధర్మ దర్శనము వీళ్ళు స్లో చేసుకుని జరుగుతుంది. ఇదంటూ ఒక ప్రత్యేక ప్రతిష్టత ఉంటది కాబట్టి చాలా ఫేమస్ అనమాట ఇది యాదాద్రిగుట్ట. నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా, నేను 6-5 years ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఐడియా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ వచ్చేది. సో అట్లా చాలా ఇష్టం అనమాట, ఫేమస్. మేము ఇక్కడ మా బాబు పుట్టెంటికలు తీసుకోవడానికి వచ్చాము కొత్త నరసింహస్వామి గుడి కాడికి. ఆ దర్శనం అయిపోయినాకల్లా పాత నరసింహస్వామి దర్శనం అయిపోయింది. ఇక ఇంట్లోతో పాటు కలిసి ఇంత వండుకొని తిని మళ్ళా సంతోషంగా వెళ్దామని ఇట్లా వచ్చేసినాం. ప్రతి ఏడాది ఇలా వస్తుంటాము. మా పెద్ద బాబుకి ఎంటికలు తీసినాం ఫస్ట్. ఇక్కడ చిన్న బాబు కూడా మొక్కుకున్నాము, అందుకే ఇక్కడనే తీసుకొని వెళ్ళాలని వచ్చినామండి. ఇక్కడ చెట్ల కింద బాగుంటది అన్నట్టు దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక ఇక్కడ వంటలు చేసుకొని తిని వెళ్దాం అన్నట్టు వచ్చినాము. ఇప్పుడు సెకండ్ టైం కూడా సెకండ్ బాబు కూడా పుట్టెంటికలు తీసినాము. మళ్ళీ దర్శనం చేసుకొని వంట చేసుకొని తిని కొద్దిసేపు ఇక్కడనే ఉండి వెళ్తాము. డల్బాబు అయింది కానీ పాతగుట్ట కాలేదు. పాతగుట్ట అయితే అవుతుంది. డల్బాబు అయితేనే మనకు దర్శనం పబ్లిక్ వస్తా, లేకపోతే రాదు. గిరాకీ అసలే లేదు, గిరాకీ అసలే లేదు, పబ్లిక్ లేదు. స్వర్ణగిరి పడ్డా స్వర్ణగిరి అని చెప్తారు కానీ పాతగుట్ట అని చెప్తలేరు. అక్కడ దేవాసన పోలు, ఇక్కడ చెప్తలేరు. మరి ఇది దేవాసంది కదా,
అక్కడ స్వర్ణగిరి ప్రైవేటు, ఇది దేవాస గవర్నమెంట్. ఇది పట్టించుకోవాలి కానీ అది పట్టించుకుంటారా? వచ్చే పబ్లిక్ కూడా అక్కడే చెప్తారు, అక్కడ పోరు అని చెప్తారు. ఇక్కడేమో బస్సే లేదు, అక్కడికి బస్ వేసిరు వాళ్ళు. ఇక్కడ డెవలప్ లేదు, ఏం లేదు, పబ్లిక్ లేదు, ఏం లేదు. ఇగో ఎట్లా ఉంది ఈ రోడ్డు, అది కూడా పట్టించుకోవాలి. వాళ్ళు కూడా పట్టించుకొని రోడ్డు వేసి పబ్లిక్ ఉంటేనే, పబ్లిక్ వస్తేనే మనకు దందలు. పబ్లిక్ లేదు, పబ్లిక్ వస్తేనే కదా వాళ్ళకు కూడా 10 రూపాయలు వచ్చేది, ఎవరికైనా, మాకైనా వాళ్ళకైనా. ఇక్కడ పాతగుట్టలో మెయిన్ రోడ్ మంచిగా లేదు, మళ్ళీ ఒకటి పబ్లిక్ కూడా అస్సలే వస్తలేరు. చాలా డస్ట్ ఎలర్జీ ఉంది. పబ్లిక్ అసలు చాలా వచ్చే పబ్లిక్ అసలు మెయిన్ పబ్లిక్ లేరు. రోడ్ మెయిన్ మంచిగా లేదు, గిరాకులు లేవు, మాకు చాలా డౌన్ ఉంది. పబ్లిక్ వస్తేనే మాకు గిరాకులు అయితే, మెయిన్ రోడ్ మంచిగా లేదు కాబట్టి పబ్లిక్ వచ్చేటట్టు చూడాలి. మాకు పబ్లిక్ ఉంటేనే గిరాకీ అవుతుంది, పబ్లిక్ లేకపోతే అసలు గిరాకీ లేదు. చాలా కిరాయి కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది, చాలా అప్పులు. గిరాకీలు లేకనే కిరాయి కట్టలేక అప్పులు చేసి కట్టుకునుడు అవుతుంది. పిల్లల చదువులు అన్ని దీనిపైన ఆధారపడదు. మేము ఆడోళ్ళం బయటికి పోయి వేరే పనులు అయితే చేయలేము. మాకు మెయిన్ గిరాకులు అయ్యేటట్టు చూడాలి అంతే. ప్రభుత్వం అక్కడ కూడా ఎట్లా డెవలప్ అయిందో ఇక్కడ కూడా కొంచెం డెవలప్ చేయాలి, పబ్లిక్ వచ్చేటట్టు చూస్తే చాలు. మాకు కొత్తగుట్టను డెవలప్ చేసారు, పాతగుట్టను డెవలప్ చేస్తలేరు. ఇక్కడ ప్రజలు వస్తలేరు, మాకు గిరాకీలు అయితలేవు. ఇక్కడ మంచిగా చేస్తే గుడిని కూడా డెవలప్ చేయాలి, అప్పుడు భక్తులు ఎక్కువ వస్తారు. కొత్తగుట్ట ఎంత డెవలప్ చేసారో పాతగుట్టను కూడా డెవలప్ చేయాలి. యాదగిరి గుట్టను డెవలప్ చేశారు కానీ పాత గుట్టను డెవలప్ చేయలేదు సార్. ఇక్కడైతే మాకు భక్తులు రాలేక మేమంతా కూడా మా యొక్క జీవనోపాధి మేము కోల్పోతున్నాము, మాకు ఒక్క రూపాయి కూడా అక్కడ రావట్లేదని చెప్పి వాళ్ళు కూడా మనతో చెప్పినటువంటి విషయము. అదే భక్తులను అడిగినప్పుడు భక్తులు కూడా సరిగా రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేనటువంటి చెప్పినటువంటి సందర్భం చెప్పవచ్చు. మరి ఇకనైనా సుమన్ టీవీ పక్షాన వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం, ఖచ్చితంగా పాతగుట్టను అభివృద్ధి పరచాలి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం గురైంది, గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్టను డెవలప్ చేశారు. మరి ఈ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రద్ధ తీసుకొని ఇక్కడ వైటీడీ అధికారులతో మాట్లాడి దీనిపైన పాతగుట్ట పైన ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ పాతగుట్టకు సంబంధించి ఏమేమి కావాలి, అసలు ఏమేమి ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి, ఇంకెలా డెవలప్ చేయాలని చెప్పి ఒక బోర్డును ఏర్పాటు చేసి ఇక్కడ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి చాలా మంది భక్తులు మనతోటి చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఈ మార్గం ద్వారానే దర్శనానికి వెళ్ళినటువంటి మార్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి ఇది గత చరిత్ర కలిగినటువంటి పాతగుట్ట దేవాలయము అప్పుడు ఎలానే ఉంది, ఇప్పుడు కూడా అలానే ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి సందర్భము. తరతరాల నుంచి వచ్చినటువంటి మెట్ల మార్గానే వెళ్ళి ఆంజనేయ స్వామి విశ్వ పుష్కరిణిలో అక్కడ స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. మరి చూస్తున్నాం ఆలయ ప్రాంగణం అంతా చూస్తున్నాం. ఆలయ ప్రాంగణం కూడా చాలా చిన్న ప్రదేశంతో కూడుకున్నది, దీన్ని కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి చాలా మంది చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. మరి ఈ కోరిన కోరికలు తీర్చుకోవాలి, మరి అదే విధంగా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి కాబట్టి ఈ నరసింహస్వామిని మేము దర్శించుకుంటున్నాం, ప్రతిసారి ఇక్కడికి వస్తుంటామని చెప్పి చాలా మంది భక్తులు కూడా మనతో చెప్పారు. మనమంతా చూస్తున్నాం నరసింహస్వామి వారి సన్నిధి అనేది ఈ మెట్ల ద్వారానే వెళ్తూ సన్నిధిలో నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ నరసింహస్వామి స్వయంభూ వెలిసినటువంటి నరసింహస్వామిని అభివృద్ధి పరచాలి, పాతగుట్టను అభివృద్ధి పరచాలని చెప్పి చాలా మంది భక్తులైతే మనతో చెప్పినటువంటి విషయం. ఇది పాతగుట్ట వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అరుణ్తో శరత్, పాతగుట్ట.